ఇందాకే మన యూనియన్ అధ్యక్షులు సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు గారు సమ్మెకు సంబంధించిన అనేక అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగానే అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్స్, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12 తారీఖు నాడు సమ్మెలో ఉన్నారు. మనం కూడా కంపెనీ ముందు సమ్మె చేస్తా ఉన్నాం. ఒక్క బిఎంఎస్ సంఘం తప్ప ఇతర కార్మిక సంఘాలందరూ కూడా ఈరోజు కార్మిక డిమాండ్ల మీద సమ్మె చేస్తా ఉన్నారు. ఈరోజు కార్మిక వర్గానికి ఒక పెను ప్రమాదం వచ్చింది. ఇందాక రాములు గారు చెప్పారు, పర్మనెంట్ కార్మికులు లేకుండా పనిచేసే విధానం. ఈరోజు లేబర్ కోడ్లు అంటే రాబోయే కాలంలో కార్మిక వర్గానికి ఉరి తాళ్ళు అని అంటున్నాం. పని ప్రదేశంలో యూనియన్ ఉండరాలి. ఈరోజు కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు 29 కార్మిక చట్టాలు, 4 లేబర్ కోడ్లు అంటే నో యూనియన్ ఇన్ వర్క్ ప్లేస్ అంటే పని ప్రదేశంలో యూనియన్ ఉండరాదు, పర్మనెంట్ కార్మికుడు ఉండరాదు. మళ్ళీ ఎవరు ఉండాలి? దానికి ముద్దు పేరే ఎఫ్టీసీ. అంటే రేపు రాబోయే కాలంలో పరిశ్రమలలో క్యాజువల్ కాంట్రాక్టు కార్మికులు కూడా ఉండరు. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు ఈరోజు లేబర్ కోడ్లలో చట్టబద్ధం చేశారు. యాజమాన్యాలకు ఒక వరం అన్నట్టు. అంటే నియమిత కాలానికి తీసుకోవడము, తీసివేయడము యాజమాన్యానికి స్వేచ్ఛ. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్. దీనివల్ల యాజమాన్యాలకు మరింత దోచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కార్మిక వర్గం పోరాడి, మన పూర్వీకులు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసివేస్తా ఉంది. మళ్ళీ ఈరోజు ఈ కార్మికులకు హక్కులు ఉండాలి. ఈ కార్మికులకు మాకు జన్మతో వచ్చిన హక్కులు, మా పూర్వీకులు పోరాడి సాధించుకున్న హక్కులు అని చెప్పి మనం ఏదైతే కొట్లాడుతూ ఉన్నామో, ఈరోజు ఎర్ర జెండా, సిఐటియు, ఈరోజు సిపిఎం, ఈరోజు కార్మిక వర్గ పక్షపాతి అన్న సిపిఎం పార్టీ కేరళ రాష్ట్రంలో దేశమంతా అమలు చేయి మోదీ గారు, అన్ని రాష్ట్రాలకు ఒత్తిడి చేయి. కానీ కేరళ రాష్ట్రంలో ఒత్తిడి చేయలేదు. మేము అమలు చేయమని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. అక్కడ లేబర్ కార్మికులతో సదస్సు పెట్టారు. మేము కేరళ రాష్ట్రంలో లేబర్ కోడ్లు అమలు చేయమని చెప్పి కార్మికుల పక్షపాతి అని చెప్పేదైతే సిపిఎం పార్టీ అన్నదో అక్కడ నిరూపణ చేశారు. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా లేబర్ కోడ్లు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా రాష్ట్రంలో రూల్స్ తయారు చేయట్లేదు. మేము సిఐటిగా శాండ్విచ్ ఎంప్లాయీస్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. నువ్వు కార్మికుల పక్షాన ఉన్నావా, యాజమాన్యాల పక్షాలు ఉన్నావా? రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకో, కార్మికుల పక్షాన ఉండాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఫిక్స్డ్ టర్మ్ అనేది మనకు ఒక శాపం లేక శాండ్విచ్ ఎంప్లాయీస్ యూనియన్ గా శాండ్విచ్ లోపల దాన్ని రాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. మన సంఖ్య తగ్గొద్దని చెప్పి యాజమాన్యం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం. అందుకే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తారంటే మా జీతాలు పెరగాలి, మాకు సౌకర్యాలు పెరగాలి, మాకు రాయితీలు రావాలని కొట్లాడట్లేదు. పోరాడి సాధించుకున్న హక్కులు ఉండాలని చెప్పి కార్మిక వర్గం కొట్లాడుతూ ఉంది. ఇది ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి. అందుకే దయచేసి మొన్న కూడా చెప్పాం, ఆ బుక్కులు చదవండి. ఇది మన జీవితాలకు సంబంధించిన అంశం, కార్మిక వర్గానికి సంబంధించిన అంశం. అందుకే ఎఫ్టీసీని వెంటనే రద్దు చేయడమే కాదు, 29 కార్మిక చట్టాలు, 4 లేబర్ కోడ్లు ఏవైతున్నాయో మొత్తం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్ ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉంది. అట్లనే మరొక ముఖ్యమైన అంశం, ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల చట్టం రద్దు చేశాడు. కనీస వేతనాల చట్టం రద్దు అయింది. మన మోదీ గారు కనీస వేతనాలు ఎంత ఇస్తున్నావు చెప్తున్నాడు. మోదీ గారు నేను చెప్పిన దానికన్నా తక్కువ ఇస్తే చర్య తీసుకుంటా అంటున్నాడు. ఎంత? ఫ్లోర్ లెవెల్ కనీస వేతనాలు 176 రూపాయలు అనౌన్స్ చేశాడు మోదీ గారు. మనం పోరాడి కొట్లాడితే కనికరించి 2 రూపాయలు పెంచాడు. ఇప్పుడు ఫ్లోర్ లెవెల్ కనీస వేతనం 178. అంటే నెలకు 4,500, 4,600తోని కాంట్రాక్ట్ కార్మికులు ఎట్లా బతుకుతారు? ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్, సిఐటి డిమాండ్ కనీస వేతనం 26,000
అని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కనీస వేతనాల చట్టం 1957 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఆమోదించిన దాని ప్రకారం మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు. ఈ రోజు డాక్టర్ ఆక్రైడ్ ఫార్ములా ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలంటే ఒక ఎంప్లాయీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, విద్య, వైద్యం ఇవన్నీ కలుపుకుంటే లెక్కిస్తే ఈ రోజు 35-36 వేలు ఇవ్వాలి. మన మోదీ గారు మీ 178 ఎట్లా సరిపోతాయి? అందుకే కనీస వేతనాల చట్టంలో సవరణ తేవాలి. ఇలా కనీస వేతనాలు 26 వేలు ఉండాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్ ఉన్నది. అట్లనే అన్ని అంశాల దగ్గర కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నాయి. ఇక బోనస్ చట్టంలో మార్పు చేశారు. ఇప్పుడు బోనస్ అంటే ఎంత ఇవ్వాలి? బోనస్ 8.33 కానీ 20% కానీ లేని రోజు బోనస్ చట్టాన్ని రద్దు చేసి ఎంత ఇవ్వాలంటే యాజమాన్యం దయాదాక్షిణ్యం మీద. ఈరోజు పర్మనెంట్ కార్మికులకే కనీస వేతనాల చట్టం ఉంటే బోనస్ లో ఎంతో కొంత పెరుగుతుంది. ఈరోజు బోనస్ చట్టాన్ని సమూలంగా నాశనం చేశారు. ఈరోజు మరొక ముఖ్యమైన అంశం, యాజమాన్యాలు లాభాలు లేవంటే గతంలో యూనియన్లకి బ్యాలెన్స్ సీటు అడిగే హక్కు ఉన్నది. ఈరోజు బ్యాలెన్స్ సీటు అడిగే హక్కు యూనియన్లకు లేదు. కంపెనీ లాభం లేదంటే లాభం లేదు, అడిగే హక్కు లేకుండా ఈరోజు దుర్మార్గంగా ఈరోజు చట్టాల్లో మార్పు చేస్తా ఉన్నారు. ఈరోజు పిఎఫ్, ఈఎస్ఐలో మార్పులు చేస్తా ఉన్నారు. ఈరోజు 12% ఉన్న పిఎఫ్ రాబోయే కాలంలో 10% అవుతుంది. కేంద్ర మంత్రివర్యులు చెప్తున్నారు 10% చేస్తే కార్మికులకు జీతాలు పెరుగుతాయంట. అంటే ఎవరికైనా 12% ప్రకారం 8,000 కట్ అవుతాయి. ఇప్పుడు 10% ప్రకారం 7,000 కట్ అవుతాయి. జీతం పెరిగింది కదా, మళ్ళీ మేనేజ్మెంట్ ఇచ్చే 1,000 రూపాయలు ఎక్కడ? అంటే ఈరోజు కార్మిక వర్గము పోరాడి సాధించుకున్న అన్ని హక్కులు పోతున్నాయి. 10 గంటలు, 8 నుంచి 10, 12 గంటలు. ఈరోజు ఎల్లంటి చెప్తారు, సుబ్రహ్మణ్యం చెప్తారు, ఈరోజు అనేక మంది చెప్తా ఉన్నారు 10 గంటలు పెంచాలి. 12 గంటలు పని అయితే చాలా మంది కార్మిక సోదరులు అంటున్నారు 4 రోజులే పని చేస్తాం, 3 రోజులు సెలవు. అట్లా కాదు. రేపు 12 గంటల పని విధానం వస్తే 3వ షిఫ్ట్ కార్మికులు ఉండరు. 12 గంటలు అంటే రేపు కార్మిక వర్గాన్ని తగ్గిస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? యాజమాన్యానికి ఇప్పటికే లాభాలు బాగున్నాయి. ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం 2001లో 33% ఉండే యాజమాన్యాలకు లాభాలు 2001లో. ఈ రోజు 53% లాభాలు పెరిగినాయి. 2001లో కార్మిక వర్గానికి వేతనాల వాటా 23% ఉండే, ఈరోజు 15% అయింది. అంటే యాజమాన్యాల లాభాలు 33 నుంచి 53 అయినాయి. కార్మికుల వేతనాల వాటా 23 నుంచి 15% అయినాయి. మళ్ళీ ఎందుకయ్యా యాజమాన్యాలకు ఇంకా దాహం తీరట్లేదా? ఇంకా లాభాలు గరిష్టంగా పెంచుకోవాలి, ఇంకా కార్మిక వర్గాన్ని దోచుకోవాలి. 1991లో సరళీకరణ విధానాలు వచ్చినాక 80% మంది కాంట్రాక్ట్ కార్మికులు, 80% మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే 91లో ఈరోజు 80% మంది కాంట్రాక్ట్ కార్మికులు. 1991లో 80% పర్మనెంట్ ఉంటే ఈరోజు 20% మంది పర్మనెంట్ అయ్యారు. అంటే ఈ రోజు 80% కాంట్రాక్ట్ కార్మికులు, 20% పర్మనెంట్ కార్మికులు. అంటే కార్మిక వర్గాన్ని చిన్న భిన్నం చేసే ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకించాలి. మోదీ ప్రభుత్వం అర్థం చేసుకో, నీ మనికి బాత్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ ఈ పచ్చి బూటకం అని చెప్పి ఈరోజు కార్మిక వర్గం వినిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కార్మిక వర్గానికి కావాల్సింది 8 గంటల పని కావాలి. కార్మిక వర్గానికి కావాల్సింది కనీస వేతనాలు 26 వేలు ఉండాలి. కార్మిక వర్గానికి కావాల్సింది 29 కార్మిక చట్టాలు, 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలి. ఈరోజు రిటైర్ అవుతున్న కార్మికులు ఉన్నారు. ఈరోజు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలి, డిఏ ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాల డిమాండ్. కానీ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? ఎమ్మెల్యేలకు, ఎంపీలకు 50,000 పెన్షనా? మీరు చనిపోతే మీ భార్యలకు 50,000, మళ్ళీ కార్మిక వర్గానికి 4,000, కార్మికుడు చనిపోతే 2,000 పెన్షనా? ఈ రోజు రిటైర్ అయిన కార్మికులకు కనీస పెన్షన్ 9,000 ప్లస్ కరువు భత్యం వేయాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాల డిమాండ్ చేస్తా ఉన్నాయి. అందుకే అనేక డిమాండ్లు ఈ రోజు కార్మిక వర్గం ముందు పెట్టాం, ఈ రోజు ప్రభుత్వం ముందు పెట్టాం. కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్ నుండి
కార్మిక వర్గం కన్నెర చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వాలు కూలుతాయి. 8 గంటల పని నీ జాగీరు కాదు. 1917లో సోవియట్ యూనియన్ లో కార్మిక వర్గం అధికారంలో వచ్చిన తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని వచ్చింది. అంటే ఎర్ర జెండా ద్వారా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో 8 గంటలు వచ్చింది. అందుకే ఊరికే రాలా, పోరాడి సాధించుకున్న హక్కులు కనుక కాల రాస్తే మోడీ ప్రభుత్వానికి పుట్టగతులుండో. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఖబర్దార్, లేబర్ కోడ్ అమలు చేయొద్దని చెప్తా ఉన్నాం. అమలు చేస్తే రాబోయే కాలంలో దీని ఫలితాలను అనుభవిస్తావు. అట్లనే మహిళలు సమాన పనికి సమాన వేతనం రావాలి. మహిళలు లైంగిక వేధింపులకు గురవుతా ఉన్నారు. కానీ మోదీ చెప్తా ఉన్నారు మహిళల పట్ల నాకు బాగా గౌరవం ఉంది. కానీ ఏం గౌరవం ఇచ్చినావు? మహిళలంటే నైట్ షిఫ్ట్ వేసి 9 to 7 డ్యూటీ, అంటే రాత్రి వేళలలో రక్షణ లేని మహిళలకి 10 గంటల పని పెడతా ఉన్నాం. దుర్మార్గమైన విధానం అని చెప్పి ఈరోజు సిఐటిలో ఖండిస్తా ఉన్నాం. అందుకే 10 గంటలు 8 గంటలు ఉండాలి, మహిళలకు కూడా రక్షణ ఉండాలి, సమాన పనికి సమాన వేతనం ఉండాలి. ఇన్ని రకాల డిమాండ్లతోని ఈరోజు దేశవ్యాప్తంగా మనం సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ఏమైనా కింద కూర్చోవడం ఇబ్బందికరమైన అంశం. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పటంచేరు కూడా పోతాం. పటంచేరులో ర్యాలీ ఉంటుంది. కాళ్ళ నొప్పులు ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళు మన బస్ స్టాండ్ ముందే మన టెంట్ ఉంది, అక్కడ కూర్చోండి. 12:12 మన ర్యాలీ బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి విజ్ఞులైన కార్మిక సోదరులు మహిళలందరూ కూడా అక్కడ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.